అలా అయితే 12 సార్. 12 అయితే దాటింది. 11:50 సార్. అదే సార్ టైం చూసుకోలేదు. 12:20 ఇదంతా ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు. 1% కూడా డౌట్ లేదు సార్. అంతా క్లియర్, అంత లేదు. ఏంటండి? లేదు సార్, లేదు, నార్మల్ గా ఉన్నాం సార్. అయితే వచ్చి పిలిచి ఎప్పుడైతే అడిగాడో అప్పటి వరకు తెలియదు సార్ మా పాప మిస్ అయిపోయింది అని. అయితే అనుకున్నా అని ఏమైందిరా అని అడిగితే అలా కొండన్నా మీ అమ్మాయి ఏడుతుందంట, ఊర్లో అతనికి కనిపించిందంట నాతో చెప్పాడు, వచ్చేసి భయపడిపోయాడంట కుక్క కలబడితే అని నాతో చెప్తే నేను వచ్చాను చూసుకుంటూ వస్తున్నాను అని చెప్పాడు సార్. ఇలాగని చెప్పి అంతలోకి అబ్బాయి కూడా వచ్చి ఎతకడానికి మొదలు పెట్టాను సార్ ఏమైపోయిందని. డిపార్ట్మెంట్ కి చెప్పి అంత అనుకోలేదు సార్. ఎందుకంటే తోటలోనే ఎక్కడైనా ఏ గదిలోనైనా నిద్రైపోయింది కదా, మంచి అండ సార్, నిద్రైపోయి ఉంటది, కుక్క పిల్ల కూడా ఉంది కదా వచ్చేస్తాదులే అన్నది ఏమేమైనా ఉన్నాను సార్. అప్పుడు ఆ ప్లేస్ చూపిస్తే ఎక్కడే మీ పాప కనిపించింది అని చెప్తే మొత్తం అదంతా కనిపిస్తే అక్కడ కుక్క వెంట్రుకలను మా అమ్మాయి తల వెంట్రుకలు ఉన్నాయి సార్. ఆ అమ్మాయికి జుబ్బా వంగానే ఉంది సార్, అండర్వేర్ లేదు సార్. ఉంటేనే వీళ్ళు ఇలా పై సైడ్ వెళ్తే నేను ఇలా కింద సైడ్ వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా ఉన్నదేమో నెతికి బోర్ల దగ్గరికి వెళ్ళాను సార్, ఏమైనా కన్నాలు ఆట ఉన్నాయని. ఏమీ లేదు సార్, అలా ఉన్నాయి అలాగే ఉన్నాయి మొత్తం చూసాను సార్. మరి ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు సార్. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లోనే జరిగింది సార్. మరి టైం ఎగ్జాక్ట్ గా టైం ఎంత అవుతుందో తెలియదు సార్. నేను ఇంట్లో కూర్చుంటే పైనుంచే వచ్చారు సార్ మాకు చెప్పిన అన్ని. అయితే పైనుంచి వచ్చి చెల్లి అని పిలిచి మీ బుజ్జమ్మ ఎక్కడ, మీ పెద్ద బుజ్జమ్మ ఎక్కడ ఉంది అని అడిగారు సార్. అలా దగ్గర ఉందని కొత్తపిల్ల కోచర్ దగ్గర వెళ్ళారు అన్నీ అన్నాను. అంటే ఒకసారి కనుక్కో చెల్లి మీ ఆయనకి ఫోన్ చేసి అంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేదండి నువ్వే ఫోన్ చెయ్యి అంటే వాళ్ళు ఫోన్ తో చేశారు సార్. చేసిన తర్వాత ఈ అబ్బాయిని అడిగితే నా దగ్గర లేదు వాళ్ళ అమ్మకి అప్పు చెప్పేశానని వాళ్ళ నాన్న అన్నారు సార్. వాళ్ళ నాన్న అంటే మేమిద్దరు అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉందని నేను నా దగ్గర ఉందని ఈ అబ్బాయి అనుకున్నాం సార్. అంత మేము నలుగురు ఆ పక్కనే మంచం వేసుకొని సరదాగా కూర్చున్నాం సార్. కూర్చుంటే తినకేమోని గుమస్తా ఫోన్ చేసి పని ఉంది రారా అన్నాడు సార్. వెళ్ళాడు సార్. అయితే నువ్వు వెళ్తే బుజ్జమ్మను కూడా తీసిపో, పని చేసుకుంటాను, వంట చేయాలి వంట చేస్తాను అని అన్నాను సార్. తీసుకెళ్ళిపోయాడు సార్. తీసుకెళ్ళిపోయేటప్పుడు నేను ఇంటికాడ పని చేసుకున్నాను సార్. మళ్ళీ వీళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. బుజ్జమ్మని పట్టుకో నాకు పని ఉంది అలా వెళ్తాను అన్నాడు సార్. అయితే అయితే బుజ్జమ్మ నేను చూసుకుంటానులే అన్నాను సార్. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోదు సార్ అన్న ధీమా మీద నేను ఉన్నాను. బండి ఎక్కి వెళ్ళడం చూసింది సార్. అయితే వెళ్ళిపోతున్నాను నానా అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెనకాల కుక్క పిల్ల కూడా ఒకటి ఉంది. ఇంక చిన్న అమ్మాయి ఎప్పుడైతే పేజీ పెడేసిందో ఇంక ఈ అమ్మాయితో సరిపోయింది సార్ నాకు. ఇంకా అమ్మాయిని చూసుకుని ఇదిలో లేను, ఈ అమ్మాయితో సరిపోయింది. నేను అనుకున్నాను ఇంకెక్కడున్నా అబ్బాయి దగ్గరే ఉంటది కదా, ఉన్నది కదా ఇంకా ఎప్పుడు ఉంటుంది అదే ఏమైపోద్ది అన్న ఇదిలో ఉన్నాను సార్. ఇంతకు ముందు ఇలాంటివి ఏం జరగలేదు సార్. పాప కనిపించడాలు కానీ వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండిపోవడాలు కానీ జరగలేదు సార్. ఇంకా అక్కడే కదా ఉంది అనుకున్నాను. అయితే మా దగ్గరే ఉంది సార్. మేము నలుగురు, మా అమ్మాయిలు ఇద్దరు కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.